నమ్ముతున్నావా ప్రభువు లేపుతాడని అని అంటే, నేను నమ్ముతున్నానయ్యా, పునరుద్ధానం మంది లేపుతాడని నాకు నమ్మకం ఉందయ్యా అంటే, ఆయన అంటాడు, ప్రభు అంటాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎప్పటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడుగుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వాక్యంలో జరిగిన సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేసినాడు. యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకంటే యేసు కన్నీళ్ళు ఎందుకు విడిచినాడంటే, ఒక వ్యక్తి అక్కడ చనిపోయినాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి చూస్తే, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతానియలున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ కుటుంబం కూడా ప్రభువుని ప్రేమించిన కుటుంబమే. అంటే ఈ కుటుంబం అంటే దేవునికి ఇష్టము, వీరు కూడా దేవుడు అంటే ఇష్టం. ప్రియులారా చూడండి, ఇష్టపడినారు, ఎంతో ఇష్టం, దేవుడు అంటే ఎంతో ఇష్టం అసలు. అయితే ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ప్రభు ఏం చేసినాడంటే కన్నీళ్లు గార్చినాడు. ఆ కుటుంబంలో జరిగినటువంటి అనార్థాన్ని బట్టి, ఆ కుటుంబంలో జరిగే పరిస్థితిని బట్టి ప్రభు కూడా కన్నీరు గార్చాడు. అయితే ప్రభు అంటున్నాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట దేవుడు మాట్లాడినాడు. యోహాను సువార్త 11:26లో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు. బ్రతికున్నామంటే ప్రభునందు మనం విశ్వాసం ఉంటే చాలు, ఎన్నటికీ. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు నమ్ముకున్న వారు జీవంలోనికి దాటినారు, మరణంలో నుండి జీవంలోనికి వచ్చేసారు. వారికి జీవం కలిగిన యేసయ్యను నమ్ముకొని ఉన్నారు కాబట్టి వారికి మరణం అనేది లేదు. దేవుని పిల్లరా, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 36వ వాక్యం చదువుదాం. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడి అని చెప్పుకున్నారు. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి. కొంతమంది ఏమో ఎంత బాగా ప్రేమించినాడు చూడు, అసలు ప్రభు కన్నీళ్ళు పెట్టుకున్నాడే అని కొంతమంది బాధపడతా అంటే, కొంతమంది మాత్రం ఏమంటున్నారు, అదిగో గుడ్డివానికి కన్నులు తెరిచినాడు కదా, గుడివానికి చూపు తెప్పించినాడు కదా, మరి అన్ని స్వస్థతలు చేసిన ఆయన, అన్ని అద్భుతాలు చేసిన ఆయన ఈ వ్యక్తి జీవితం ఎందుకు అద్భుతం చేయలేకపోతున్నాడు? చనిపోకుండా ఎందుకు కాపాడవచ్చు కదా చనిపోకుండా అని అనుకుంటున్నారు పిల్లలు. అయితే 38వ వాక్యంలో, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అంటున్నా. నమ్మితే దేవుని మహిమ ఉంది ప్రియులారా, నమ్మితే దేవుని ప్రత్యక్షిస్తుంది. నువ్వు నమ్మితే దేవుడు చేసే కార్యములు నీవు నీ కుటుంబంలో చూస్తావంతే. దేవునికి స్తోత్రం. దేవుని నువ్వు నమ్మితే దేవుడు చేసే కార్యం నువ్వు చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తావు. అందుకే దేవుడు రాసిన మాట మరలా చదువుతాం, నమ్మితే దేవుని మహిమ ఉంది, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా? ప్రియులారా, యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. చాలామంది కూడా నమ్మకం లేదండి, దేవుని సన్నిధిలో ఉంటారు కానీ నమ్మకం లేదు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది చేస్తున్న పనిలో, చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న వ్యాపారంలో, చేస్తున్న ఏ పనిలో కానీ చాలామంది నష్టాల పాలవుతూ ఉంటారు. ఇప్పటి వరకు నువ్వు నష్టాల పాలవుతున్నావేమో, ఇబ్బందుల పాలవుతున్నావు నాకు తెలియదు, కానీ ప్రభువుని నమ్మి చూడు, ప్రభు మీద ఆధారపడి చూడు, ప్రభు మీద ఆనుకొని ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా ఈ పని చేస్తున్నానని ముందుకు వెళ్ళు. ప్రభు మీద ఆధారపడి నీ భారమంతా ఆయన మీద వేసే, ప్రభు నిన్ను ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే పనిని దేవుడు దీవిస్తాడు. ఆయన కృప లేనిది మనం బ్రతకలేము ప్రియులారా.
ఆ దేవుని దయలేనిది మనం జీవించలేము ఈ లోకంలో ప్రియులారా. దేవుడే మనల్ని పుట్టించినాడు. దేవునికి స్తోత్రం. శరీరధారికి లోకానికి వచ్చాడు మానవులను రక్షించడం కోసం యేసయ్య అని అంటున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు ప్రియులారా. అక్కడే చూస్తాము 42వ వాక్యం. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఏ కట్లయితే కట్టినారో ఆ కట్లను దేవుడు విప్పేసే దేవుడు అండి. నిన్ను బంధించిన అనుభవం ఉన్నావేమో అందరూ కూడా. అయితే నేను దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుని ప్రతి బంధకాలను ఆయన విడిపించే దేవుడు అండి. ప్రతి కట్లను విడిపించేవాడు నిన్ను ముందుకు నడిపించే దేవుడండి. ఆత్మీయంగాను నేను ముందుకు నడిపించగలిగిన దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. దేవుడు నన్ను నా చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు నన్ను ఆశీర్వాదిస్తాడు. దేవుడు నన్ను దీవిస్తాడు. ఈ నమ్మకం ఉండాలని. అందుకే 52వ వాక్యంలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వాక్యంలో యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించును. ఒక వ్యక్తి ప్రవచనం చెప్తా అన్నాడు పిల్లరా. చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. చెదిరిపోయిన వారిని పిల్లరా ఆయన చేరదీసి మరలా చేర్చుకునే దేవుడు అండి. నువ్వు దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినావేమో, చెదిరిపోయిన అనుభవాలు ఉన్నావేమో, నీ మనసు అంతా చెదిరిపోయిందేమో, దేవుని యందు విశ్వాసం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, సంఘ సహవాసం లేకుండా చెదిరిపోయినావేమో, అయితే నీ కుటుంబం అంతా చిల్లా చెదిరైపోయిందేమో. అయితే ఈయన కట్టే దేవుడు, ఈయన బాగు చేసే దేవుడు. చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చేవాడు. ఇది నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ప్రభువా, చెదిరిపోయిన వారిని నువ్వు సమకూర్చే దేవుడు కదయా. నా కుటుంబంలో, నా పరిస్థితులలో, మా జీవితంలో ఉన్నటువంటి చెదిరిపోయిన దాన్ని మీరు మరల సమకూర్చు ప్రభు అంటే ఇంకొక మాట కూడా ఉంది దైవ గ్రంథంలో. గుండె చెదిరిన వారిని ఈయన బాగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అంత గొప్ప దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవుని మహిమ చూడాలి. పిల్లరా, 9వ వాక్యంలో చూస్తాం 12వ అధ్యాయంలో. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చురి. లాజరును కూడా చూడడానికి వచ్చినారండి. పిల్లరా, చనిపోయి తిరిగి లేచినాడంట. ఎలా ఉన్నాడో లాజరుని చూడడానికి వచ్చినారు. అయితే అక్కడ కొంతమంది ఏం చేసినట్టే కపటమైన ఆలోచనలు కలిగి, దురాలోచనలు కలిగి దేవుడు బ్రతికించినటువంటి లాజరును చంపడానికి కోసం వచ్చారండి. చూడండి పిల్లరా, ఆలోచనలు చేస్తున్నారు. 10వ వాక్యంలో అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. అయ్యో, ఈయన చేసే అద్భుతాలు, ఈయన చేసే ఆశ్చర్యకార్యాల వైపు ప్రజలందరూ వెళ్ళిపోతున్నారే, ఈయన ఏకానికి సంపుదాం ఇంకా అది ఆలోచనలు చేసినారని. చూడండి పిల్లరా, ఇట్టటి ఆలోచనలు చేసినారు. కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. లాజరును కూడా చంపాలని ఆలోచించింది. దేవుని యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా స్వస్థత పొందిన వ్యక్తిని కూడా చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఈ లోకంలో పరిస్థితులు అలా ఉన్నాయి. చూడండి పిల్లరా, కొంతమంది రోగులు బాగుపడుతున్నారంటే కొంతమంది కళ్ళు మంటలు మండుతున్నాయి. కొంతమంది కుటుంబాలు కట్టబడుతున్నాయంటే కొంతమంది వాళ్ళ కళ్ళు మంటలు మండుతున్నాయి. పిల్లరా, కొంతమంది బాగుపడటం ఇష్టపడటం లేదు. కొంతమంది ఎక్కిపోతున్నారంటే ఇష్టపడటం లేదు. దీవించబడుతున్నారంటే, ఉద్యోగం సాధించినారంటే, ఒక ఇల్లు కట్టినారంటే, ఒక పొలం కొన్నారంటే, ఒక వస్తువు కొన్నారంటే, ఒక వాహనం కొన్నారంటే వరవలేని తత్వంతో ఏ కాడికి ఏం చేయాలా, వీళ్ళు ఎటా పతనమైపోతారా, ఎలా వీళ్ళు తగ్గించబడతారా అని ఈ లోకంలో పోయిలారా మనుషులు స్వార్థమైన ఆలోచన చేస్తున్నారండి. కానీ దేవుడు మాత్రం తన పిల్లలను చేయి విడవడు. ఆయన ఎడబాయడండి. తన అరచేతులలో చెక్కుకున్న దేవుడు మనకున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన మహిమ మనం చూస్తాం, ఆయన ప్రత్యక్షత మనం చూస్తాం.
ఆయనలో ముందుకు సాగుదాం. అట్టి గొప్ప కృప ఈ కుటుంబాలకు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నమ్మి బాప్తీసం పొందిన వారిని రక్షించబడతారన్నావు. నమ్మి బాప్తీసం పొందిన మీ బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, మీ బిడ్డల అవసరతలు తీర్చండి. నమ్మని వారికి శిక్ష ఉందన్నావు తండ్రి. నాయన మీ శిక్షకు ప్రభువా నాయన పాత్రులు కాకుండా ప్రతి ఒక్కరిని మరలా రక్షించమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. ఎవరు నశించిపోవటం నాకు ఇష్టం లేదన్నావు కదా తండ్రి. ఆయన ఈ ఫోన్ లైన్ ద్వారా వింటున్నటువంటి ప్రభు లైవ్లో వింటున్నటువంటి మీ బిడ్డలను దర్శించండి తండ్రి. మీ బిడ్డలను తాకండి, కార్యం జరిగించండి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా దర్శించండి, ప్రతి ఒక్కరిని రక్షించండి. చెడు వ్యసనాలకు బానిసైపోయి బంధకాలలో చిక్కుకొని శాపానికి గురైపోయిన మీ బిడ్డలను విడిపించి స్వస్థపరిచి కుటుంబం నెమ్మది దయచేయమని తండ్రి. నిజంగా నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి పట్టుదల కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉపవాస ప్రార్థన కలిగి ప్రభువా వాక్య ధ్యానం కలిగి నీ సంఘ సహవాసం కలిగి ముందుకు వెళ్ళిన మీ బిడ్డలను మీరు మర్చిపోవడానికి అన్యాయస్తులైన దేవుడు కాదయ్యా. మీ బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వాదించమని, దీవించమని, కోల్పోయిన సమస్తం తిరిగి దయచేయమని, మీ బిడ్డల కుటుంబాన్ని దీవించమని, ప్రతి అవసరతల అక్కర్లో ఏమైతే ఉన్నాయో సమస్తము మీరే తీర్చి మీరు మహిమనందమని అయ్యా. చనిపోయిన యొక్క లాజర్ను బ్రతికించిన దేవుడు, అద్భుతం చేసిన దేవుడు తండ్రి. నిజంగా లోకంలో మనుషులైతే స్వార్థ ప్రియులు ఉన్నారయ్యా, స్వార్థములు ఉన్నారయ్యా. వారందరినీ విడిపించండి, రక్షించమని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీ బిడ్డలందరికీ రక్షణ కార్యం జరిగించమని, ఈ ప్రార్థనలు ఏకీపించిన మీ బిడ్డలందరినీ కాపాడమని, భద్రపరచమని, వారికి ఇచ్చిన సంతాన్ని మీరు దీవించమని, చేస్తున్న రెక్కల కష్టార్జితం అర్థమైపోకుండా సహాయం చేయమని, ఈ ప్రాంగణంలో సంచరిస్తున్న దుష్ట గ్రహ శక్తుల అధికారం, దురాత్మ శక్తుల అధికారం ఏసునామములో తొలగింపచేయమని అయ్యా. మీ బిడ్డల రక్షణలోనికి నడిపించమని, వారి మనసులోనికి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం సన్నిధిని చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన సమాధానం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.